అవతార్ మెహర్ బాబా కీ జై. షిరీన్మాయి మాతృప్రేమ. షిరీన్మాయి అంటే యుగవతారినికి జన్మనిచ్చిన మాతృమూర్తి. మెహర్ బాబా తల్లిగా ఆమెకు ప్రత్యేకత ఉంది. నిరాకారుడైన భగవంతుడు సాకారునిగా జన్మించుటకు ఆమెను ఎంపిక చేసుకున్నారు అంటే ఆమె హృదయం ఎంతో ఉన్నతమైనది. ఆమె మాతృత్వం అంత విశిష్టత కలది. అందుకే షిరీన్మాయి గురించి ప్రత్యేకంగా, ఆ మాతృత్వంలో గల ప్రేమ గురించి, ఆమె చూపిన వాత్సల్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. షిరీన్మాయి గురించి చెప్పుకోవాలంటే ఆమె ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆమె అవధులేని ప్రేమను అనుభవించింది. మేర్వాన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆయనను ప్రేమ రూపంలోనే చూసింది. అలా ప్రేమ రూపంలోనే తన తల్లి షిరీన్మాయికి దర్శనమిచ్చారు అవతార్ మెహర్ బాబా. అటువంటి ప్రేమ రూపధారి మెహర్ బాబా. విశ్వమంతటా ఆయన ప్రేమ వ్యాపించి ఉంది. ఆయన ప్రేమ పసిపాపల నవ్వుల్లో కనిపిస్తుంది, విరబూసిన పువ్వుల్లో కనిపిస్తుంది. అనంతమైన బాబా ప్రేమ లోక కళ్యాణకారకమైనది. షిరీన్మాయి ఔన్నత్యం మాటల్లో వర్ణించలేనిది. ఆమె యొక్క త్యాగమయ ప్రవృత్తి, ఆమె కనబరిచే అనురాగం, మాతృత్వం, ప్రేమ, అంకితభావం వంటివి ఆమెలోనున్న సహజమైన గుణాలు. ఆమె హుందాతనం, ఆ మాటలలో లాలిత్యం ప్రతి వారిని తన్మయం చేస్తుంది. ఆమెలో ఆనందం, ప్రశాంతత, ప్రేమ, సున్నితత్వం, నియంత్రణ, సంస్కారం, స్వచ్ఛత, పవిత్రత, త్యాగం, క్షమ ఇవన్నీ ఆమెలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అందుకే భగవంతుడు ఎంచుకున్న అందాల రాణి మాతృమూర్తి షిరీన్మాయి. ఆమె ఈ భూమిపై ఉన్న స్త్రీలందరికంటే ఉన్నతమైనది. మరి షిరీన్మాయి జీవిత విశేషాలను మనం తెలుసుకుందాం. షిరీన్మాయి తల్లిదండ్రులు దోరబ్జీ గోలాండోన్. షిరీన్మాయి వీరికి ద్వితీయ సంతానంగా జన్మించారు. అద్భుతమైన సౌందర్యంతో పుట్టిన పాపకు షిరీన్ అని పేరు పెట్టారు వారు. షిరీన్ అంటే మధురం అని అర్థం. షిరీన్ పుట్టిన కొన్ని వారాలకు వారు బొంబాయి నుండి పూనా పట్టణానికి వచ్చారు. షిరీన్ తండ్రి దోరబ్జీ అక్కడ ఒక చిన్న టీ దుకాణం ప్రారంభించాడు. అతడు మంచి మాటకారి. తన మాటలతో అందరినీ ఆకర్షించాడు. అతనిది ఉదార స్వభావం. ఉన్నంతలోనే పేదలకు సహాయం చేసేవాడు. అతనికి మూలికా వైద్యం కూడా తెలుసు. రోగంతో బాధపడేవారికి ఉచితంగా మూలికా వైద్యం చేసేవాడు దోరబ్జీ. దోరబ్జీకి తన చిన్న కూతురు షిరీన్ అంటే చాలా ప్రాణం. అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. అంతేకాక దోరబ్జీ పిల్లలిద్దరినీ ఉన్నంతలో ఏ లోటు లేకుండా పెంచేవాడు. 5 ఏళ్ల ప్రాయంలో షిరీన్ దగ్గరలోనే ఉన్న ఎలిమెంటరీ స్కూలుకి వెళ్ళడం ప్రారంభించింది. ఆ స్కూలును ఒక ఇరానీ కుటుంబం నడుపుతూ ఉంది. ఆ సమయంలో షెరియాజీ తన అక్క ఫిరోజా ఎంట ఉంటున్నాడు. షెరియాజీ మెహర్ బాబా గారి తండ్రి. అప్పటిదాకా భగవద్ అన్వేషణలో బికారిలా, దేశదిమ్మరిలా చాలా చోట్ల తిరిగి చివరికి తన అక్క దగ్గరకు చేరుకున్నాడు షెరియాజీ. తమ్ముడు కుదురుగా తన వద్ద ఉంటున్నందుకు ఫిరోజా సంతోషించింది. మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోవాలని ఉంది అని తమ్ముడు అంటే భయపడింది ఫిరోజా. పెళ్లి చేస్తే అటూ ఇటూ తిరగకుండా ఒకచోట స్థిరంగా ఉంటాడని భావించి పెళ్లి చేసుకోమని తన తమ్ముణ్ణి షెరియాజీని ఒత్తిడి చేసింది ఫిరోజా. అప్పుడు షెరియాజీ తన అక్కతో ఇలా అన్నారు, సరే, నువ్వు చెప్పినట్లు వివాహం చేసుకుంటాను, కానీ ఒక షరతు అన్నారు షెరియాజీ. నేను చూపించిన అమ్మాయిని నాకిచ్చి పెళ్లి జరిపించాలి. ఆ అమ్మాయి కాదంటే ఇక పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగానే ఉండిపోతాను అన్నారు షెరియాజీ. ఈ షరతు విచిత్రంగా అనిపించింది ఫిరోజాకు.
షెరియాజీ చూపించిన పిల్ల షిరీన్మాయి. అప్పుడు ఆమె వయస్సు 5 ఏళ్ళు. అంతటి చిన్న పిల్లను చూపించి పెళ్లి చేసుకుంటాను అంటే తమ్ముడికి మతి చెలించిందేమో అనుకుంది ఫిరోజా. అప్పటికి షెరియాజీ వయసు 30 ఏళ్ళు, షిరీన్ది 5 ఏళ్ల వయసు. ఇంత వయసు తేడాతో కూతురి వివాహం జరిపించడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? కోపం వచ్చింది ఫిరోజాకి. ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతోందా నీకు అని మందలించింది ఫిరోజా. ఎలాగో ఈ పెళ్లి జరగదు, తనకు బాధ తప్పిందని నిశ్చింతంగా ఉండవచ్చని తలపోశాడు షెరియాజీ. తమ్ముడిని మార్చడం ఇక తన వల్ల కాదని అనుకుంది. ఇక తనకు మిగిలిన మార్గం ఈ పెళ్ళి ఎలాగో అలాగా జరిపించే ప్రయత్నం చేయడమే అనుకుంది షెరియాజీ అక్కగారైన ఫిరోజా. షిరీన్ తల్లి గొలాండోను ఫిరోజాకు మంచి స్నేహితురాలు. ఆమె దగ్గరకు వెళ్ళి తమ్ముడి విషయం చెప్పింది. అతని మంకుపట్టు గురించి కూడా చెప్పింది ఫిరోజా. నీ పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తేనే నా తమ్ముడు నాకు దక్కుతాడు అని చెప్పింది. గొలాండోను ఆలోచించింది. షెరియాజీది చాలా సాధు స్వభావం, దైవభక్తి కలవాడు. గౌరవప్రదమైన నడవడిక అతనిది. అతనికి భార్య అయితే తన కూతురు సుఖపడుతుంది. కానీ వయసు వ్యత్యాసం ఒక్కటే చిక్కు. ఈ వివాహం వల్ల కలిగే లాభాలే ఎక్కువగా కనిపించాయి గొలాండోనికి. ఆ రోజుల్లో భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగానే ఉండేది. కానీ ఈ వివాహంలో ఇంకొంచెం ఎక్కువ అంతే అనుకుంది గొలాండోన్. భర్తతో కూడా సంప్రదించకుండా తన కూతురిని నీ తమ్ముడికిచ్చి వివాహం జరిపిస్తాను అని ఫిరోజాకు మాట ఇచ్చింది. దైవ నిర్ణయం అంటే అలాగే ఉంటుంది. గొలాండోను తన భర్త అయిన దొరాబ్జీతో ఫిరోజాకు తాను ఇచ్చిన వాగ్దానం గురించి చెప్పింది. దొరాబ్జీ మండిపడ్డాడు. బాగా కోప్పడ్డాడు దొరాబ్జీ. షిరీన్కి ఈ విషయాలేమీ తెలియవు. తను ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాను అన్న సంగతి ఆ చిన్న పిల్లకు తెలియదు. ఒక అపరిచిత వ్యక్తి తన వేలికి వెండితో చేసిన ఉంగరం తొడిగినప్పుడు సంబరపడిపోయింది చిన్నారి షిరీన్. కానీ ఆ వ్యక్తి అప్పుడప్పుడు అలా అల్లరి చేయకూడదు, అలా మాట్లాడకూడదు అంటూ కట్టడి చేయడం మాత్రం నచ్చలేదు షిరీన్కి. నేనేం చెయ్యాలో చెయ్యకూడదో చెప్పడానికి ఇతనెవరు అనుకునేది చిన్నారి షిరీన్. అలా 9 సంవత్సరాలు గడిచిపోయాయి. 1892 సంవత్సరంలో జొరాస్ట్రియన్ సాంప్రదాయ పద్ధతిలో షిరీన్కి షెరియాజీకి వివాహం జరిగింది. షెరియాజీ షిరీన్ను తనకు భగవంతుడు ప్రసాదించిన కానుకగా భావించేవాడు. ఏ కష్టమూ రాకుండా ప్రేమగా చూసుకునేవాడు షెరియాజీ. పెళ్ళైన కొత్తలో షిరీన్కు పర్షియా భాష నేర్పించాడు షెరియాజీ. షిరీను 15 ఏళ్ల వయసులో తల్లి అయింది. కానీ మాతృత్వపు బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడానికి కావలసిన జ్ఞానం లేని సమయం అది, వయసు అది. అందుకే షిరీన్ అక్క దౌలా ఆ పిల్లవాడిని పెంచే బాధ్యత స్వీకరించింది. జంషెడ్ పుట్టినప్పటి నుండి షిరీన్ను అందరూ షిరీన్మాయి అని పిలవడం ప్రారంభించారు. షిరీన్ ప్రథమ సంతానమైన జంషెడ్ బాధ్యతలు తీసుకుని అతనిని తన సొంత కొడుకులా పెంచసాగారు దౌలా ఫర్దూన్లు. తర్వాత షిరీన్ మరలా గర్భం దాల్చింది. ఈసారి తను గర్భవతి అని తెలిసిన రోజు నుండి భావాతీతమైన ఆనందానుభూతులకు లోనైంది షిరీన్. అంటే మాతృత్వంలోని మాధుర్యాన్ని మనసారా ఆస్వాదిస్తోంది ఈసారి షిరీన్. ఈసారి తను గర్భవతిగా ఉన్న కాలంలో షిరీన్కి అద్భుతమైన స్వప్నాలు కనిపించసాగాయి. తెల్లవారగానే తన కలల గురించి తల్లి అయిన గొలాండోన్కి చెప్పేది షిరీన్. ఆమె ఆ కలలోని అంతరార్థం షిరీన్కి చెప్పేది. షిరీను సంబరపడిపోయేది. తనకు పుట్టబోయే బిడ్డ చాలా గొప్పవాడవుతాడని గట్టి నమ్మకం ఏర్పడింది షిరీన్కి. షిరీన్కి పుట్టబోయే ద్వితీయ సంతానం కోసం ఆ కుటుంబమే కాదు, ఇరుగు పొరుగువారు కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో షిరీను మరంత అందంతో ఆనందంతో వెలిగిపోతోంది.
అద్భుతమైన సౌందర్యంతో అరుదైన శిశువు ఆమెకు పుట్టబోతోందని అందరూ విశ్వసించారు. అది 1894 సంవత్సరం ఫిబ్రవరి నెల 25వ తేదీ ఉదయం తొలి గడియలు. కాలపురుషుడు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న సమయం. డేవిడ్ ససూన్ ఆసుపత్రిలో షిరీను మంచం మీద పడుకుని ఉంది. పక్కనే తల్లి గొలాండూన్ ఉంది. అర్ధరాత్రి గడియారం 12 సార్లు మ్రోగింది. దూరం నుండి ఆ శబ్దం వినిపిస్తోంది. నర్సులు పదే పదే ఆ గదిలోకి వచ్చి షిరీన్ను చూసి వెళ్తున్నారు. ఆమె హాయిగా నిద్రలో విశ్రాంతి తీసుకుంటోంది. షిరీన్ హఠాత్తుగా నిద్రలోంచి లేచి తన తల్లితో చెప్పింది తనకు ఒక కల వచ్చిందని. గొలాండోను కుతూహలంగా, కల? ఏం చూసావమ్మా కలలో అని అడిగింది. షిరీను చెప్పసాగింది. కోటి సూర్యకాంతితో వెలిగిపోతున్న ఒక వ్యక్తి రథం మీద కూర్చుని ఉండడం చూశాను. సూర్యుడిలా వెలిగిపోతున్న చందమామల చల్లగా ఉన్నాడు. అతను కురిపిస్తున్న వెన్నెలలాంటి చల్లదనంతో వాతావరణం అంతా నిండిపోయింది. కొంతమంది మనుషులు రథాన్ని లాగుతున్నారు. వేల మంది ఊరేగింపుగా వస్తున్నారు. ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూసి అందరూ స్వాంతన పొందుతున్నారు. నేను కూడా ఆ ఊరేగింపులో ఉన్నాను అమ్మా. ఆ ముఖారవిందం వెదజల్లే దివ్య కాంతుల్ని సంబరం మాశ్చర్యాలతో చూస్తున్నాను. కళ్ళు తిప్పుకోకుండా అందరూ అతనినే చూస్తున్నారు. అసలు వారు మరోవైపు చూడలేకపోతున్నారు. అంతటి అందం, ఆకర్షణ అతనిది అని చెప్పింది షిరీన్. ఆ మాటలు వింటుంటే గొలాండోన్ కళ్ళు ఆనందాశ్రువులతో నిండాయి. ఆ సంఘటన ప్రాధాన్యత అర్థమవడానికి మానవజాతికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. గాలి కూడా మంద్రంగా వీస్తోంది. అంతటా నిశ్శబ్దం అలుముకుంది. ఊహకందని ఆనందం ఆ ఆసుపత్రిలో పరవళ్ళు తొక్కుతోంది. అంతటా నిండిన సర్వవ్యాపి అక్కడ అవతరించబోతున్నాడు. షెరియార్జీ యజదాన్ 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 అని భగవంతుని నామం స్మరిస్తూ బయట నిలుచుని ఉన్నాడు. అవి అతి పవిత్రమైన క్షణాలు. తొలి పొద్దువేళ ఈ యోగావతారుడిని నేనే మీకోసమే వచ్చాను అని పసిబాలుడు ప్రథమ సందేశం పంపించాడు తన ఏడుపు ద్వారా. పొత్తిళ్లలో ఉన్న పాపడిని చూడడానికి బంధువులు, ఇరుగు పొరుగువారు, స్నేహితులు అందరూ వచ్చారు. 16 కళలతో వెలిగిపోతున్న ఆ శిశువును చూడగానే తన్మయత్వంతో వారి మనసులు నిండిపోయాయి. నిజంగానే ఈ శిశువు సామాన్య బాలుడు కాదు అని అనుకున్నారు. జొరాస్ట్రియన్ పంచాంగం ప్రకారం మెహర్ మాసంలో పుట్టాడు కాబట్టి ఆ బాలుడికి మేర్వాన్ అని నామకరణ చేశారు. తల్లిదండ్రులతో సహా అందరూ అతన్ని మెరోక్ అని ముద్దుగా పిలిచేవారు. చిన్ని మేర్వాన్కి మాటలు రావడం మొదలెట్టాయి. తల్లిని మోమో అని, తండ్రిని బోబో అని పిలిచేవారు. మేర్వాన్ అంటే అందరికీ ఇష్టమే. ఇరుగు పొరుగుతో సహా అందరూ ముద్దు చేసేవారు. అందరి ప్రేమను అల్లరి కృష్ణుల్లా గెలుచుకుని అల్లారు ముద్దుగా పెరగసాగాడు మేర్వాన్. షిరీను అందరితో ఇలానేది. మేర్వాను పెరిగి పెద్దవాడయ్యాక చదువుకునేందుకు ఇంగ్లాండ్ పంపిస్తాను. బాగా చదివి పెద్ద డాక్టరో సైంటిస్టో అవుతాడు అని గర్వంగా చెప్పుకునేది షిరీన్. భవరోగాలను నయం చేసే వైద్యుడవుతాడని అప్పుడు ఆమెకు తెలియదు. షిరీను కష్టపడి ఏమైనా తీపి వంటకాలు చేసి వంటిట్లో దాచిపెట్టేది. చిన్నపిల్లవాడైన మేర్వాను పిల్లిలా వచ్చి వాటిని తీసుకెళ్ళి స్నేహితులందరికీ పంచిపెట్టేవాడు. దాచిపెట్టిన పదార్థాలు ఏమయ్యాయో అర్థమయ్యేది కాదు షిరీన్కి. ఎంత ప్రయత్నించినా ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో దాచిపెట్టినా ఆ పదార్థాలు కనిపించకుండా పోయేవి. ఏమీ పాలుపోయేది కాదు షిరీన్కి. ఒకరోజు మేర్వాను పట్టుకుని, తీపి పదార్థాలు వంటిట్లో పెట్టాను, నువ్వేమైనా తీసావా అడిగింది షిరీన్ మేర్వాన్ని. తీపి పదార్థాలా? అవి నాకు పడవని నీకు తెలుసుగా. నాకు అన్నం, ఆకుకూర పప్పు అంటేనే ఇష్టం. తీపి పదార్థాలు నాకెందుకు అని అమాయకంగా పలికేవాడు మేర్వాన్. పాపం షిరీను నమ్మేది. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు బాబాకు వెన్న అంటే మహా ఇష్టం. వెన్నకుండలో చేయి పెట్టి కిలికేసేవాడు. తాను దొంగిలించిన తినుబండారాలన్నీ
స్నేహితులందరికీ సమానంగా పంచేవాడు చిన్నారి మేర్వాన్. షిరీన్ మాయికి మెహర్ బాబా అంటే ఎనలేని ప్రేమ. బాబా ద్వితీయ సంతానమే అయినా అతనే ప్రథమ సంతానం అన్నట్లు ప్రేమించేది. తల్లిగా తన అనురాగం మొత్తం బాబా మీదనే చూపించేది. అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచింది. అవతార్ మెహర్ బాబాకి జై. సుమధుర సౌందర్య రాశి మాతృమూర్తి అయిన షిరీన్ మాయి గురించి మనం తెలుసుకుంటున్నాం. షిరీన్ మాయికి మెహర్ బాబా అంటే ఎనలేని ప్రేమ. బాబా ద్వితీయ సంతానమే అయినా ఆయనే ప్రథమ సంతానం అన్నట్లు ప్రేమించింది షిరీన్ మాయి. తల్లిగా తన అనురాగం మొత్తం బాబా మీదనే చూపించేది. అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచింది. బాబా నుదుటి మధ్య భాగంలో బాబాజాను ముద్దు పెట్టి తొలి ముసుగు తొలగించిన వేళ అనంతమైన శక్తి, ఆనందం, జ్ఞాన సంపద తాలూకా అనిర్వచనీయమైన అనుభవాలను స్థూల శరీరం తట్టుకోలేక బాబా విపరీతమైన బాధకు లోనయ్యారు. తలను రాతి బండకేసి కొట్టుకునేవారు. శూన్యంలో దిక్కులు చూస్తూ కొంతకాలం దాదాపు పిచ్చివాడిలా అయిపోయారు బాబా. అప్పుడు బాబాజాన్ దగ్గరికి షిరీన్ మాయి తన తల్లి గొలాండోన్తో కలిసి వెళ్ళి, నా కొడుకుని ఏం చేశావు అంటూ గట్టిగా పోట్లాడింది షిరీన్. అప్పుడు బాబాజాను నవ్వుతూ, నా కొడుకు అంటున్నావు కానీ కాదు, అతను ఈ విశ్వానికి తండ్రి అని చెప్పినప్పుడు ఆ మాటల్లోని సత్యం ఆమెకు బోధపడలేదు. ఆ తర్వాత బాబా ఉపాసనీ మహారాజు ఆశ్రమంలో ఉంటూ కోలుకుంటున్నప్పుడు ఆశ్రమ జీవితం వదిలి బాబాను తన వద్దనే ఉంచుకుని పెళ్లి చేసి పిల్లా పాపలతో ఉంటూ చూసి ఆనందిద్దామనుకునేది షిరీన్. ఏవో మాయమాటలు చెప్పి ఉపాసనీ మహారాజు బాబా మనసు మార్చివేశాడని అపోహపడింది. తరచూ ఆశ్రమానికి వెళ్ళి బాబాకు పెళ్లి చేస్తాను, నా దగ్గరకు పంపేయండి అని ఉపాసనీ మహారాజుని అడిగేది షిరీన్. తర్వాత బాబా మెహరాబాదులో ఆశ్రమం నెలకొల్పి స్త్రీ మండలిని చేరదీసినప్పుడు షిరీన్ మాయి స్త్రీ మండలి సభ్యులతో ఇలా అనేవారు, మెరోకును దేవుడంటూ దండలు వేసి పూజించకండి. అలా చేస్తే మెరోకులో అహం పెరుగుతుంది. అహం మనిషిని పాడు చేస్తుంది. మెరోకు చిన్నపిల్లాడు, ఏమీ తెలీదు. మీరతడిని దేవుడంటూ అతని వెంట పడకండి అని హెచ్చరించేది షిరీన్ మాయి. ఆ మాటలు విన్న బాబా ఇలా అనేవారు, అమ్మా, నిజంగానే నేను భగవంతుణ్ణి నమ్ము అని చెబితే, నువ్వు ఎవరివైనా నా కొడుకువే, నేను నిన్ను కన్న తల్లిని, నువ్వు నా మాట వినాలి అనేది షిరీన్ బాబాతో. అందుకు బాబా బదులుగా ఇలా అనేవారు, అమ్మా, నువ్వు నన్ను కన్నావా, విను. సృష్టి మొదలైనప్పుడు నేను నిన్ను సృష్టించాను, ఆ తర్వాతే నువ్వు నన్ను సృష్టించావు. అలా చేస్తే నేనే నీ కన్నతల్లిని అని అనేవారు బాబా షిరీన్ మాయితో. షిరీన్ మాయి బాబా దగ్గర తల్లిగా బాధపడినా, ఎవరైనా బాబాను ఏమన్నా అంటే అస్సలు ఊరుకునేది కాదు. ఆ జొరాస్ట్రనే మెహర్ బాబాగా మళ్ళీ పుట్టాడు, బాబాను ఏమీ అనకండి, ఏమైనా అన్నారా నాశనమైపోతారు అంటూ వారితో పోట్లాడేది. షిరీన్ మాయి ఎంతో ఉత్తమురాలు, అవతార పురుషునికి జన్మనిచ్చిన మహోన్నతురాలు. షిరీన్ మాయి స్వభావం చాలా ధీరోదాత్తంగానూ శక్తివంతంగానూ ఉండేది. మేర్వాని ఎడల అనంతమైన ప్రేమను చూపేది. షిరీన్ మాయిలోనున్న అంతర్గత మధుర స్వభావం అద్వితీయమైనది. సహజ సిద్ధంగా కనిపించే ఆమె తెలివితేటలు ఆమెకొక ప్రత్యేకతను సంతరించిపెట్టాయి. అమ్మ ప్రేమలో వ్యక్తమయ్యే అనిర్వచనీయమైన భావపరంపర షిరీన్ మాయిలో కనిపించేది. ఆమె మంచితనం గురించి, సరళ స్వభావం గురించి చెప్పాలంటే ఏనాడు ఆమె కఠినంగా కానీ పౌరుషంగా వ్యవహరించిన సందర్భమే లేదని చెప్పవచ్చు. అంతేకాక మేర్వాన్ని అల్లారుముద్దుగా అపురూపంగా పెంచుకుంది షిరీన్ మాయి. మేర్వానియే తనకు జీవితమైంది. అనుక్షణం మేర్వాన్ కోసమే పరితపించింది. మేర్వాన్ కోసమే జీవించింది. ఆయన ప్రేమలోనే బతికింది. మేర్వాన్ అంటే అంత ప్రేమ షిరీన్ మాయికి.
మేర్వాన్ కూడా తల్లిని అంతగా ప్రేమించాడు. మేర్వాను తల్లితో దోబూచులాడేవాడు. తల్లికి తన లీలలు అంతర్లీనంగా చూపుతూ వినోదపరిచేవాడు. అప్పుడప్పుడు షిరీన్మాయి మేర్వాన్ మీద అలిగేది. తల్లి బిడ్డలైన వారి మధ్య అలక సర్వసాధారణం. ప్రేమ ఉన్న చోట అలక కూడా ఉంటుంది. అలాంటి అలకని ఎప్పుడైనా తన మేరువాన్ మీద ప్రదర్శించేది షిరీన్మాయి. ఆ అలక తీరిపోయాక ఆమె హృదయంలో అంతకుముందు కన్నా మరంత ఎక్కువగా ప్రేమ తరంగం ఉప్పొంగిపోయేది. షిరీన్మాయికి తన దివ్యత్వమును చూపి తల్లికి దివ్య బోధ చేశాడు మేర్వాన్. అనంత కరుణామయుడైన మెహర్ బాబా తన తల్లి పట్ల ప్రేమ చూపుతూ ఉండేవాడు. మేర్వాను పెద్దవాడైనప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉంటూ అప్పుడప్పుడు తన తల్లి షిరీన్మాయి ఒడిలో తల పెట్టుకుని అలసట తీర్చుకునేవారు మెహర్ బాబా. షిరీన్మాయి అందరితో ఇలా అనేది, ఎవరికైనా తల్లిగా ఉండవచ్చు కానీ భగవంతుడికి మాత్రం తల్లిగా ఉండకూడదు. ఎందుకంటే నీ కొడుకు నీకు కాకుండా ఈ లోకానికి సొంతమవుతాడు అనేది. బాబాను అందరూ దేవుడంటూ దగ్గరవుతూ ఉంటే తన కొడుకు తనకు దూరమవుతున్నాడు అని తల్లిగా ఆవేదన చెందేది. రాముడి తల్లి అయిన కౌసల్యకు, కృష్ణుడి తల్లి అయిన యశోదకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అంతటి ప్రాముఖ్యత షిరీనికి ఉందని బాబా తరచూ ఆమెతో చెప్పేవారు. తన తనయుడు భగవంతుని అవతారమే, హృదయం అది నిజం అని చెప్పినా తల్లి మనసు మాత్రం తన కొడుకు తనకే సొంతం అని భావించేది షిరీన్మాయి. ప్రేమలో స్వార్థం ఉంది, కానీ ఆ స్వార్థంలో అమాయకత్వం ఉంది. ఎవరికీ హాని కలిగించని తీయని స్వార్థం అది. బాబా కూడా తన తల్లిని అంతగానూ ప్రేమించేవారు. ఎవరైనా బాబా దగ్గరకు వచ్చి షిరీన్మాయి దురుసుగా మాట్లాడింది, విమర్శించింది అని చెప్పినప్పుడు, మీకు సహనం నేర్పాలనే నేను ఆమెను అలా సృష్టించాను అనేవారు బాబా. ఒకవేళ తల్లి ప్రవర్తన నిజంగానే ఎదుటివారికి బాధ కలిగించినప్పుడు బాబాయే స్వయంగా వెళ్ళి తన తల్లిని మన్నించమని అడిగేవారు. భగవంతుణ్ణి ప్రేమించి భగవంతుడి చేత ప్రేమించబడే తన జీవితాన్ని చాలించిన షిరీన్మాయి నిజంగా ధన్యజీవి. ఆమె చనిపోయినప్పుడు దేవతా హస్తాలు ఆమె పార్థివ శరీరం మీద పూలవర్షం కురిపించాయని చూసినవాడు చెప్పారు. గడుసుగా ఉన్న తల్లిగా పరిపూర్ణంగా జీవించింది షిరీన్. ఆమె నిజంగా కారణ జన్మురాలు. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ.